జఫర్గడ్డ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల ఐలయ్య గారు ఈరోజు విజయోత్సవ ర్యాలీ ఏర్పాటు చేసి దానికి అధ్యక్షత వహించిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఎన్నికలు ఒక విచిత్రమైన ఎన్నికలు. ప్రతి గ్రామంలో ఒక్కొక్క రకంగా చర్చ జరిగింది. అయినప్పటికీ కడియం కావ్య మీద, కడియం శ్రీహరి కుటుంబం మీద ప్రతిపక్షాలు చేయని ఆరోపణ, చేయని మాట లేదు. వారి స్థాయిని దిగజారి కూడా కడియం కుటుంబాన్ని విమర్శించడం జరిగింది. దానికి ప్రజలు ఎంత బుద్ధి చెప్పారో నిన్న మెజార్టీని చూస్తేనే ఆ నాయకులకు ఇప్పటికీ అర్థం కావాలి. ప్రతి నాయకుడు గుర్తుంచుకోవాలి, ఒక కుటుంబాన్ని విమర్శించే ముందు మన స్థాయి ఏంది, మన కుటుంబ పరిస్థితులు ఏంది అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజకీయాలు ఈరోజు ఉంటాయి, రేపు వేరే పార్టీలో ఉంటుండొచ్చు. కానీ కుటుంబాలు అనేది ప్రజలు బాగా మన తెలంగాణలో కుటుంబాలకు బాగా సాంప్రదాయాలకు గౌరవిస్తారు. దాన్ని మరిచి కుటుంబాలను రోడ్డు మీదకి విడిచి దిగజారి మాట్లాడడం జరిగింది. దానికి ప్రజలు ఎంతో గుణపాఠం చెప్పడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా జఫర్గడ్డ మండలము సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత మేము కూడా ఒక్కొక్కసారి కొంత అనుకున్నాము. ఇక్కడ చాలా సీనియర్ నాయకులు అన్నపైన భిక్షపతి గారు కావచ్చు, మంచాల ఎల్లయ్య గారు కావచ్చు, రకరకాల చాలా సీనియర్ నాయకులు ఉన్నారు. మేము పోయిన తర్వాత మాకు ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, మాతో ఎలా కలిసి పనిచేస్తారో అనుకున్నాం. కానీ 7 మండలాలలో నియోజకవర్గంలో జఫర్గడ్డ మండలంలో సమన్వయం అయినంత ఏ మండలంలో కూడా కాలేదు. వారు మేము పాత మిత్రుల్లాగానే, కుటుంబ సభ్యుల్లాగానే భావించి ప్రతి ఒక్కరు కూడా అంకిత భావంతో పనిచేసే విధంగా వాళ్ళ గ్రామ శాఖలను కావచ్చు, మండల శాఖ అధ్యక్షుడు అయితే ప్రతిరోజు పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేసినట్టుగానే ఫోన్లు చేయడము, వారిని ప్రోత్సహించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రతి గ్రామ శాఖ అధ్యక్షుడు, ప్రతి అనుబంధ సంఘ అధ్యక్షుడు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈరోజు నియోజకవర్గంలో ఒక విచిత్రమైన విషయం ఏమిటి అంటే, స్టేషన్ గన్పూర్లో అరూర్ రమేష్ గారు జఫర్గడ్డ మండలం, ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మీ మండలం నుంచి ఒక అభ్యర్థి ఉన్నాడు, మీరు ఏ రకంగా పనిచేస్తున్నారు అన్నారు. మండలం కాదు, జఫర్గడ్డ మండలంలోని ఉప్పుగల్లు గ్రామమే అతని సొంత గ్రామంలో దాదాపుగా 500కు పైచిల్క మెజార్టీ రావడం జరిగింది. అంటే కడియం శ్రీహరి కుటుంబం మీద, కాంగ్రెస్ మీద, రేపు జరగబోయే రేవంత్ రెడ్డి నమ్మకం మీద ఎంత మక్కువ చూపించారో ఈ రిజల్ట్ను చూసి వాళ్ళు ఇప్పటికైనా వారి యొక్క ప్రవర్తన మార్చుకోవాలని ఈ వేదిక ద్వారా వాళ్లకు తెలియజేస్తున్నాం. ప్రత్యేకంగా సమన్వయ కమిటీ, గ్రామ శాఖ అధ్యక్షులు, అదేవిధంగా వివిధ రకాల అనుబంధ సంఘాల అధ్యక్షులు, మాతో పాటు కడియం శ్రీహరితో పాటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేరిన ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుల్లాగా వెనుకకు తగ్గి కూడా కాంగ్రెస్ వాళ్లకు సహకరించుకుంటూ కాంగ్రెస్ పార్టీలో మేము కాంగ్రెస్ పార్టీ అనే విధంగా పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు గ్రామంలో, మండలంలో ఒక విచిత్రమైన విషయం, ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీపడి మా ఉగలపురం కరుణాకరు ప్రతిసారి చెప్తుంటాడు మేమే లీడు అని. ఈరోజు ఒకటే బూతున్న గ్రామాలు కూడా 700 లీడ్ రావడం జరిగింది. అంటే ప్రతి గ్రామానికి ప్రతి గ్రామం పోటీపడి పనిచేయడం జరిగింది. వెంకటాపూర్ కావచ్చు, గరినపల్లి కావచ్చు, తమ్మడపల్లి జీ కావచ్చు, ప్రతి ఊరికి ఒక్కొక్క ఊరి పోటీ పరంగా మరీ మెజార్టీ. నియోజకవర్గంలోనే జఫర్గడ్డ మండలం అత్యధిక లీడ్ ఇవ్వడము చాలా శుభ సందర్భం. అందరూ దీనికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా కడియం శ్రీహరి కుటుంబం మీద కూడా గతంలో జరిగిన ఆరోపణలు కావచ్చు, గతంలో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ల రిపోర్ట్ కావచ్చు, ఈరోజు 55,000 పైచులకు మెజార్టీ ఇచ్చి 7 నియోజకవర్గాల్లో అత్యధిక మెజార్టీ ఇచ్చిన నియోజకవర్గం ఏదైనా అంటే గన్పూర్. కాబట్టి కడియం కుటుంబానికి ఈరోజు ఎంపీగా కావచ్చు, ఎమ్మెల్యేగా కావచ్చు అభివృద్ధి చేయడానికి చాలా గుట్టను మోసినట్టు బాడెను మోయాల్సిన అవసరం ఉంది. ప్రజలు ఎంతో నమ్మకంతో కడియం కుటుంబాన్ని ఎత్తుకోవడం జరిగింది. వారు కూడా ఎంతో బాధ్యత రహితంగా అభివృద్ధి చేస్తారని నిన్న ఎంపీ గారు స్పష్టంగా చెప్పిండు. నేను ఏవైతే హామీలు ఇచ్చానో అవి ప్రత్యేకంగా సీఎం గారి సమక్షంలో, అదేవిధంగా నేను పార్లమెంట్లో కొట్లాడి నేను అభివృద్ధి చేస్తా అని చెప్పడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులం మేమందరము, అందరితోని మేము కలిసి పనిచేస్తాం. స్థానిక ఎన్నికలలో కావచ్చు, మిగతా ఎన్నికలలో కావచ్చు, ఇక్కడ ఉన్న సీనియర్లను దృష్టిలో పెట్టుకొని వారి మాట ప్రకారమే ఈ రోజు ఏ రకంగా మెజార్టీ ఇవ్వడం జరిగిందో రేపు ప్రతి ఎన్నికలు కూడా మెజార్టీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరం కూడా ప్రమాణ పూర్తిగా చెప్తున్నామని ఈ యొక్క వేదికను సమయం ఇచ్చిన మండల శాఖ అధ్యక్షులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.